హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈ రోజు మనం చేసుకోబోయేది చాలా స్పెషల్ రెసిపీ కాకరకాయ ఫ్రై. అసలు చేదు లేకుండా చాలా సింపుల్గా వారం రోజుల పాటు పాడవకుండా ఉండే రెసిపీ. కాకరకాయ అంటే చాలా మందికి చేదు భయం ఉంటుంది కదా, కానీ ఇలా చేస్తే మాత్రం కాకరకాయ అసలు తినరు అనే వాళ్ళు అడిగి అడిగి తింటారు. ఒక్కసారి అన్నంలో కలుపుకొని తిన్నారంటే గ్రేవీలో కూడా సూపర్ గా ఉంటుంది. ముందుగా కాకరకాయలను బాగా శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ విధంగా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా పెద్దగా కాకుండా చాలా చిన్నగా కాకుండా కట్ చేస్తే ఫ్రై బాగా వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఉన్న గింజలు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేని వారైతే తీసుకోవచ్చు. ఇప్పుడు రెండు విధాలుగా రెసిపీ చాలా బాగుంటుంది. గింజలు ఉంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసిన కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో చేస్తే చేదు అలానే ఉంటుంది. బాగా మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి వేసుకోండి. ఇలా అన్ని ఫ్రై చేసుకుని పక్క పెట్టేసుకోండి. అదే కడాయిలో అదే ఆయిల్లో ముందుగా తాలింపు గింజలు శనగపప్పు వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్, కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఈ ఫ్రై మంచి గ్రేవీ కూడా వస్తుంది. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని చివరిగా కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. అంతే అండి, చేదు అస్సలు లేని టేస్ట్ఫుల్ కాకరకాయ ఫ్రై రెడీ. కాకరకాయ చేదు వల్ల తినని వాళ్ళకి ఇదే బెస్ట్ రెసిపీ అండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.